హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఈరోజైతే వీడియో దేని గురించి అంటే, నేనైతే కొంత షాపింగ్ చేశాను. సో మా డైనింగ్ ఏరియాని కొంచెం కొత్తగా మార్చుదామని చెప్పేసి ఆలోచించానమాట. సో ఈ డైనింగ్ ఏరియా కోసం కొన్ని ప్రొడక్ట్స్ అయితే షాపింగ్ చేసి ఇంకా ఇక్కడైతే ఆర్గనైజ్ చేయబోతున్నాను అనమాట. ఈ ప్రొడక్ట్స్ అన్ని అన్బాక్సింగ్ కూడా చేస్తున్నాను ఇక్కడే. యాక్చువల్లీ మా డైనింగ్ ఏరియా అయితే కొంచెం పాతగా అనిపించింది. కొంచెం కొత్తగా మార్చుదాం అనిపించింది. అప్పుడప్పుడు కొన్ని ప్లేసెస్ మనం కొత్తగా మార్చుకుంటే ఆ ప్లేసెస్ చూడడానికే చాలా బాగుంటాయి కదా! చాలా అందంగా ఉంటాయి. మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఈ డైనింగ్ ఏరియాని కొత్తగా మార్చడం కోసమైతే నేను ఇక్కడున్న ఐటమ్స్ అన్నీ తీసేసి, కవర్ అవన్నీ తీసి ఇంకా మా డైనింగ్ టేబుల్ని అయితే క్లీన్ చేస్తున్నాను. మా డైనింగ్ టేబుల్ వచ్చేసి గ్లాస్ ఐటమ్ అనమాట. సో దీని మీద నార్మల్గానే వాడచ్చు. బట్ ఏదైనా ఈ గీతలు పడితే అంత బాగోదు కదా! సో అందుకని దీని మీద ఏదైనా కవర్ వేసి అయితే నేను వాడతాను. సో ఇక్కడైతే నేను కాలిన్‌తో అయితే క్లీన్ చేస్తున్నాను. మనకి గ్లాస్ ఐటమ్స్ ఏవైనా సరే కాలిన్‌తో క్లీన్ చేస్తే చాలా బాగా మెరుస్తాయి అనమాట. కాలిన్‌తో క్లీన్ చేసినాక మా డైనింగ్ టేబుల్ అయితే చాలా బాగా మెరిసిపోతుంది. బట్ కిడ్స్ ఉన్న వాళ్ళు డైనింగ్ టేబుల్ని డైరెక్ట్గా వాడితే కొంచెం ప్రాబ్లమే అనమాట. వాళ్ళు వెయ్యొకటి పడేస్తూ ఉంటారు కదా, కర్రీస్ అలాంటివి. సో మనం అందుకనే దానిపైన కవర్ అయితే వేయాల్సి ఉంది. నేను ఇక్కడైతే ఒక టేబుల్ కవర్ అయితే తీసుకున్నాను. సో దాన్ని అయితే అన్బాక్సింగ్ చేస్తాను అనమాట. నేను లైట్ పీచ్ కలర్ తీసుకున్నాను. దాని మీద గోల్డ్ కలర్ ఫ్లవర్స్ అండ్ డిజైన్స్ వచ్చినాయి. ఈ టైపు డిజైన్ అయితే నేను ఎప్పుడూ వాడలేదు. సో ఇది కొంచెం రాయల్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ కవర్ అయితే తీసుకున్నాను. మా డైనింగ్ టేబుల్ మీద ముఖ్యమైన వస్తువులైతే పెడుతున్నానమాట. అవి చాలా ఇంపార్టెంటు. ముఖ్యంగా సాల్టు అండ్ పికిల్ లేకుండా అస్సలు తినం మేము. భోజనంలో చిన్న ముద్దతో అయినా పికిల్ తింటూ ఉంటాము. సో నేను పికిల్ని ఎక్కువ శాతం ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాను, పాడవకుండా ఉంటుందని. సో ఈ పికిల్ కోసం జార్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇంతకుముందు నేను నార్మల్ ప్లాస్టిక్ టైప్ అలా వాడేదాన్ని. ఎవరో చెప్పారు గాజు జార్లో అయితే పచ్చడి ఎక్కువ కాలం నిలువ ఉంటుందని. సో అందుకనే నేను ఈ గాజు జార్ని అయితే తీసుకున్నాను. సో ఈ పచ్చడిని గాజు జార్లోకి అయితే మార్చి ఇంకా డైనింగ్ టేబుల్ మీద అయితే పెడతానమాట. మనకి సాల్ట్, పచ్చడి అయితే అండ్ నెయ్యి కూడా, మా వాళ్ళకి నెయ్యి కూడా బాగా ఇష్టం. సో ఈ 3 కూడా డైనింగ్ ఏరియా మీద ఉండేలాగా చూసుకుంటాను. వీటితో పాటు డైనింగ్ ఏరియాలో ఒక గ్రీన్‌గా ఏదైనా ఒక చిన్న ప్లాంట్ ఉంటే బాగుంటుంది అనిపించింది. అందుకని నేను మనీ ప్లాంట్‌ని కట్ చేసి ఇలా ఒక చిన్న కప్‌లో పెట్టి ఇక్కడైతే పెట్టాను. కొంచెం అందంగా ఉంటుంది. మనకి తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది అనిపించింది. సో అందుకే ఇక్కడైతే ఇవి ఆర్గనైజ్ చేశాను.
యాక్చువల్లీ డైనింగ్ ఏరియా అయితే చాలా బాగా మారిపోయింది. కొత్తగా అనిపించిందనమాట. మీరు బిఫోర్, ఆఫ్టర్‌కి చూసుంటే చాలా డిఫరెన్స్ అయితే మీకు కనిపించుంటుంది గదా! సో, అప్పుడప్పుడు అలా చేంజెస్ చేసుకునుంటే హౌస్ చాలా బావుంటుంది. ఇంకా కిచెన్‌లోకైతే వచ్చాను. రాంగానే నాకు ఈ స్టవ్ అయితే కనపడింది. స్టవ్ చాలా బాగా పాడైపోయిందనమాట. యాక్చువల్లీ మనం టీలు, పాలయి కాసుకుంటాం కదా! సో, అవి పొంగి ఈ స్టవ్ అయితే పాడైపోయింది. సో, వీటినైతే నేను క్లీన్ చేస్తున్నాననమాట. మాకు ఇంతకుముందు 2 బర్నర్ స్టవ్స్ అయితే ఉండేది. సో, ఆ స్టవ్‌ను మార్చేసి నేనైతే ఈ 4 బర్నర్ స్టవ్ అయితే తీసుకున్నాను. పిల్లలకి మార్నింగ్ లంచ్ బాక్సెస్ కట్టడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. సో, 4 బర్నర్ స్టవ్ అయితే మనకి ఒక దాని మీద మిల్క్, ఒక పక్క రైస్, ఒక పక్క కర్రీ ఇలా అన్ని పక్కల అన్నీ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఈ ఇంట్లోకి మారినప్పుడే నేను ఈ 4 బర్నర్ స్టవ్ అయితే తీసుకున్నాను. ప్రెస్టీజ్ తీసుకున్నాననమాట. చాలా అంటే చాలా బావుంది. సో, మనం క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. కాలిన్‌తో అయితే ఇంకా చాలా బాగా మెరుస్తుందనమాట స్టవ్వు. మనకి ఈ స్టవ్ బర్నర్స్ పైకి లేపి పెట్టుకునే ఫీచర్ అయితే ఉంది. నార్మల్‌గా స్టవ్స్‌కైతే మిడిల్‌లో బర్నర్ ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్స్ ఉంటాయి. సో, మనం క్లీన్ చేసుకోవాలంటే ఆ ఫ్రేమ్స్ తీసుకొని క్లీన్ చేసుకోవడమే. బట్ ఇది కొత్త మోడల్ వచ్చిందన్నారు. సో, అందుకని మేము ఇది తీసుకున్నాం. ఒక చిన్న పక్కన ఒక స్క్రూ టైప్ ఇస్తారన్నమాట. దాన్ని లాగిపెట్టి తీస్తే మనకి ఆటోమేటిక్‌గా బర్నర్ లెగిసి నుంచుంటుంది. సో, అది పడిపోదనమాట. మనం ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. మనం వంట వండేటప్పుడు స్టవ్స్ క్లీన్‌గా లేకపోతే మనకి అస్సలు బాగోదనమాట. ఇలా నీట్‌గా ఉంటే మనకి వంట కూడా చేయాలనిపిస్తుంది. ఇంకా ఈ స్టవ్ పక్కన ఈ ప్లేస్ అయితే నేను ఇక్కడ ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ 2 స్టాండ్స్ అయితే పెట్టాను. ఒక స్టాండ్స్‌లో ఏంటంటే మనం వేడివేడివైన పాన్స్ అవన్నీ ఉంటాయి కదా! అవి హోల్డ్ చేసుకోవడానికి అదైతే తీసుకున్నాను. అదొచ్చి మీషోలో తీసుకున్నాను. దాని పక్కన ఇంకో స్టాండ్ తీసుకున్నాననమాట. అది 2 స్టేర్స్ వస్తుంది. దాంట్లో కప్స్ అవన్నీ పెట్టడానికి అది తీసుకున్నాను. మనకి విడిగా పెట్టుకుంటే కప్స్ అవన్నీ పగిలిపోతాయి కదా! సో, ఆ స్టాండ్ అయితే బావుంటుంది కదా అని చెప్పేసి ఆ స్టాండ్ అయితే తీసుకున్నాను. ఇంకా తర్వాత ఈ ప్లేస్ అనమాట. యాక్చువల్లీ దీంట్లో నేను మసాలా ప్యాకెట్స్ అవి కట్ చేసుకునేవి పెట్టుకునేదాన్ని. అంటే మనకి వేరే బాక్సెస్ వాటిలో యేసుకుంటే ఏ మసాలా ఏంటో తెలీదు కదా! సో, అందుకని కట్ చేసుకొని అలా ప్యాకెట్స్ రూపంలోనే పెట్టేదాన్ని. బట్ అలా పెట్టడం వల్ల కొంచెం పాడవుతున్నాయి అనిపించింది. సో, అందుకనే నేనైతే ఈ కి ఈ స్పైస్ బాక్స్‌నైతే తీసుకున్నాను. దీంట్లో మనం పసుపు, కారం, సాల్ట్ అలాంటివి వేసుకోవచ్చు. లేదంటే మన మసాలాలకి ఉపయోగించే దాల్చిన చెక్క, లవంగాలు అలాంటి దినుసులు కూడా వేసుకోవచ్చనమాట. మనకి ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. సో, నేనైతే ఫస్ట్ ఒక బాక్స్ అయితే ఈ నార్మల్ మసాలా ప్యాకెట్స్‌కి ఆటిలకైతే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే కొన్ని రకాల గరం మసాలాలు అప్పటికప్పుడు ఏదైనా ఫ్రైడ్ రైస్ అలాంటివి ఏమైనా చేసుకోవాలంటే ఈ మసాలాలు అయితే యూజ్ చేస్తూ ఉంటాననమాట. సో, అవి పాడవకోకుండా ఉండాలని చెప్పి ఈ బాక్స్‌లో అయితే పెడుతున్నాను. ఇంకా తర్వాత ఇంకొక బాక్స్ అయితే తీసుకోవాల్సిందుంది. దాంట్లో అయితే నార్మల్ మసాలా దినుసులైతే పెడతాననమాట. సో, అది తీసుకున్నప్పుడు తప్పకుండా చూపిస్తాను. అదైతే నేను వుడెన్ బాక్స్ తీసుకుందాం అనుకుంటున్నా. కొంచెం చేంజ్ చేస్తే బావుంటుంది. ఈ ప్లాస్టిక్ కాకుండా అని చెప్పేసి అదైతే తీసుకుందాం అనుకుంటున్నా. చూద్దాం. తీసుకుంటే డెఫినిట్‌గా పోస్ట్ చేస్తాను. సో, ఫైనల్లీ బాక్స్‌నైతే ఇలా మసాలాలతో నింపేసాననమాట. ఇంకా ఈ ప్లేస్ అంతా నీట్‌గా క్లీన్ చేసి ఆర్గనైజ్ అయితే చేసుకున్నాను. ఈ బాక్స్ రావడం వల్ల ఆ ప్లేస్‌కి కొంచెం అందం వచ్చింది. పాత బాక్స్ తీసేసి కొత్త బాక్స్‌నైతే పెట్టానన్నమాట. ఇంకా ఇక్కడ ఏమైనా చేంజెస్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక ప్లాంట్ కూడా పెట్టాను. సో, నెక్స్ట్ ఇంకేదైనా చేస్తే డెఫినిట్‌గా పోస్ట్ చేస్తాను. ఫైనల్లీ మా వంటగది లుక్ అయితే ఇలా ఉంది. డెఫినిట్‌గా ఈసారి ఎప్పుడైనా మా కిచెన్ టూర్ అయితే చేస్తాను. ఈ పనులన్నిటికీ కూడా మా కిడ్స్ చాలా బాగా హెల్ప్ చేశారు. సో, వాళ్ళు ఏదైనా తాగుదాం అన్నారన్నమాట. సో, మేము రసనాలాగా ఉంటుందని ఈ ట్యాంక్ అయితే తెచ్చుకున్నామనమాట. ఊరికనే సడన్‌గా ఏదైనా తాగాలనిపిస్తే తాగుదామని చెప్పేసి ఈ ట్యాంక్ తెచ్చుకున్నాము. మనకి అందుట్లో మన చిన్ననాటి రోజులు గుర్తొచ్చి సడన్‌గా అయితే ఇది తీసుకున్నామనమాట. చిన్నప్పుడు మనం బాగా తాగేవాళ్ళం కదా! సమ్మర్ సీజన్‌లో రసన. సో, అందుకని నేను ఇది తీసుకొచ్చి ఇంకా మా పిల్లలు తాగుతానంటే ఇదైతే కలుపుతున్నాను. ఇదైతే చాలా ఈజీగా కలుపుకోవచ్చు. అందరికీ తెలిసే ఉంటుంది కదా! జస్ట్ 1 ఆర్ 2 టేబుల్ స్పూన్స్ పౌడర్ వేసుకోవడం అండ్ కొంచెం స్వీట్ కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని ఇంకా మనం వాడే కూలింగ్ వాటర్ అయితే పోసుకోవడమే అనమాట. సో, కూల్ సమ్మర్ రసన ట్యాంగ్ రెడీ అనమాట.
వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి గైస్. మీ చిన్న లైక్ నాకు చాలా బాగా బూస్టప్ చేస్తుందనమాట. సో కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మర్చిపోవద్దు. ఉంటాను మరి. బాయ్ బాయ్.